మహేశ్వరం నియోజకవర్గంలోని టీఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి నియోజకవర్గ పరిధిలోని తండాలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న చిన్న తండాలను పంచాయతీలను చేసిన ఘనత కేసీఆర్ది అని, వృద్ధాప్య పెన్షన్ 60 సంవత్సరాల నుండి 58 సంవత్సరాలు తగ్గించి ప్రజల మనసు గెలుచుకున్న నాయకుడని, టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే మరిన్ని మంచి పనులతో ముందుకు తీసుకుని వెళ్లి బంగారు తెలంగాణ సాధిస్తారని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. హుజూర్నగర్ నియోజకవర్గంలోని మట్టపల్లి మండల పరిధిలో పలు తండాలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానం సైదిరెడ్డి పర్యటించారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏమాత్రం లేదని, స్థానికుడినైన తనను గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలో నారాయణపురం మండలంలో పుట్టపాక గ్రామంలోని టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ఆ పార్టీ నాయకుడు ఆడపు సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కోదాడ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ మోతె మండల పరిధిలో ప్రచారం నిర్వహించారు. అనంతరం నడిగూడెం మండలంలో ప్రచారం నిర్వహించారు. మల్లయ్య యాదవ్కు మద్దతుగా కూతురు కావ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కోదాడ రూరల్లో టీఆర్ఎస్ అభ్యర్థి మల్లయ్య యాదవ్కు మద్దతుగా టీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్ యాదవ్ ప్రచారం నిర్వహించారు.